నండూరి శ్రీనివాస్ గారి వీడియో మీకోసమే. మీరు భరత్వర్ష గౌడ్ పెట్టే సంఘర్షణ అనే కాన్క్లేవ్కి అటెండ్ అవుతున్నారని వాడే పోస్ట్ పెట్టుకున్నాడు అన్నట్టు. సో వీడియో చివరి దాకా చూడండి. వీళ్ళు మీ మీద ప్రేమ ఎక్కువయ్యో లేకపోతే మీ మీద గౌరవంతోనో కాదు మిమ్మల్ని పిలిచేది. వీళ్ళు సాయిబాబా గురించి అడ్డమైన మాటలన్నీ మాట్లాడితే షిరిడి సంస్థానం వీళ్ళ మీద సివిల్ ఇంకా క్రిమినల్ సూట్లు ఫైల్ చేస్తుంది. అంతకుముందు వీళ్ళు ఆఫీస్లోకి వచ్చి నోటీసులు సర్వ్ చేసి వీళ్ళు మాటలు వినలే. 50 కోట్లు డిఫమేషన్ నోటీస్ పంపించారు, వీళ్ళు మాటలు వినలే. సో ఇప్పుడు తప్పించుకునే సిచ్యువేషన్ లేదు కాబట్టి అందరినీ పోగేస్తున్నారు అన్నట్టు వీళ్ళ సపోర్ట్గా మాకు ఇంతమంది ఉన్నారు అని చూపెట్టుకోవడానికి. అందులో మీరు ఒక భాగం కాకండి. 2, ఢిల్లీ హైకోర్టు కూడా జడ్జిమెంట్ పాస్ చేసింది సాయిబాబా గురించి ఎవరైతే వీడియోలు చేశారో వాళ్ళవన్నీ డిలీట్ చేపిమని. ఆల్రెడీ నార్త్ ఇండియాలో ఒక 50-60 వీడియోలు డిలీట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ వీళ్ళయ్యే లైన్లో ఉన్నాయి. సో అది జరగకముందే ఒక ప్రణాళిక ప్రకారం ఈ సంఘర్షణ అనే కాన్క్లేవ్ పెట్టుకున్నాడు. ఆడు పేరు పెట్టుకుంది కూడా సంఘర్షణ అని, ఎందుకంటే ఆడిలో ఆడుబడే సంఘర్షణ కోసం జనాలని పోగేస్తున్నాడు అన్నట్టు. సో దీనికి మీరు రాకపోతేనే మంచిది. ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, మీరు ఎకిరాల భరద్వాజ గారి రిలేషన్ అని తెలిసింది. స్టార్టింగ్లో మీరు యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో అదే పెట్టుకున్నారని కూడా తెలిసింది అన్నట్టు. అయితే 2014లో ద్వారకా శంకరాచార్య సాయిబాబా గురించి కాంట్రవర్షియల్ మాటలు మాట్లాడాక మీరు సాయిబాబా మీద వీడియోస్ చేశారు, కొన్ని ప్రశ్నలు 11 సంథింగ్ అని చెప్పి. దాదాపు 7-8 లక్షల వ్యూస్ వచ్చాయి. ఆ వీడియో మా దగ్గర ఉంది, మీరు మేబీ ప్రైవేట్లో పెట్టిండొచ్చు. అయితే మరి మీరు ఇక్కడ ఎకిరాల భరద్వాజ గారికి ఇచ్చిన రెస్పెక్ట్ ఏంటి? వీళ్ళ సభలకి మీరు అటెండ్ అయ్యి ఎందుకు అని అంటే, వీళ్ళు ఎకిరాల భరద్వాజ గారిని కూడా గలీజ్గా తిట్టిరు వాళ్ళ వీడియోస్లో. వాడు వీడి వల్లే సాయిబాబా ప్రచారం ఎక్కువ జరిగింది, అది ఇది అని చెప్పి లీలామృతంని పట్టుకొని. సో మీరు ఆలోచించుకోండి. ఇంకొకటి, మీ మీద వీళ్ళకి 1% రెస్పెక్ట్ లేదు అని చెప్పడానికి 3-4 నెలల క్రితం మీ గురించి ఎట్లా మాట్లాడారో వినండి ఒకసారి. కాలువ పక్కన చెంబు కూడా లేకుండా ఇది వెళ్ళేవాడిని కూడా అవధూత అంటాడు. అలా కూడా కాదు, ఆయన మసీదులో పెట్టుకున్న సలిబంటి పక్కన కూర్చునేవాడు వెళ్ళేవాడంట. అవధూత అంట, అందరు అవధూతలేనంట. అసలు ఏంటి అవధూత అంటే అర్థం ఏంటి? పెచ్చనా కొడుకులు అవధూతలు అన్న దగ్గర తీసుకొచ్చాడు వీడు. ఇది అది క్రియేట్ చేసేసారు. ఎవడా నండూరు శ్రీనివాస్ ఎవరు టోపీ ఎవడా నండూరు శ్రీనివాస్ ఎవరు టోపీ క్లియర్గా విన్నారు కదా ఎంత గలీజ్గా తిడుతున్నారు. ఇప్పుడు మీరు మరి ఎట్లా వస్తున్నారు వీళ్ళ దానికి? మీరు రండి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీ పరువే వాళ్ళు తీస్తారు. ఇప్పుడు వీళ్ళు అడగగానే ఆస్ట్రేలియా నుంచి వచ్చి సాయిబాబా గురించి కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూ ఇచ్చిన సామవేదం గారు మరి ఇప్పుడు ఎందుకు వస్తలేరు? ఎందుకు అని అంటే, ఆల్రెడీ సాయిబాబా భక్త సమాజంలో ఆయన మాట్లాడిన మాటలకి, ప్రూఫ్లు లేకుండా మాట్లాడిన మాటలకి సామవేదం గారిని ఎవరు పట్టించుకోవట్లేదు సాయిబాబా భక్తులు. 2, అంతకుముందు ఆయనకి వైభవం లేనప్పుడు సాయిబాబా గురించి గొప్పగా చెప్పి ఈ కొడుకులు ఎదురుగా కూర్చోగానే దానికి ఆపోజిట్గా చెప్పిరు చూడు, దానివల్ల కూడా ఆయన మీద రెస్పెక్ట్ పోయింది అందరికీ. ఇప్పుడు మిమ్మల్ని పట్టుకున్నారు అన్నట్టు, మీలాగా కొందరిని పట్టుకున్నారు. సో ఇప్పుడు ఇది చూడండి, థంబ్నెయిల్ మీ మీద ఎట్లా పెట్టారో. ఇది 2వ థంబ్నెయిల్, ఇది 3వ థంబ్నెయిల్. ఇట్లా మీ మీద పార్ట్స్ చేసిరు వాళ్ళు. ఇంకా మీరే ఆలోచించుకోండి వీళ్ళ కాన్క్లేవ్కి మీరు వెళ్ళాలా అనేది. ఇంకొకటి, మీరు వరాహి అమ్మవారి గురించి వీడియోలు చేయడము వీళ్ళకి నచ్చలేదు కాబట్టి అప్పుడు కూడా మిమ్మల్ని టండూరి అని చెప్పి ఒక 50 నిమిషాలు లైవ్ పెట్టి గలీజ్గా మాట్లాడారు వీళ్ళే. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు పిలిచారో వాళ్ళే. దాని తర్వాత అయినా ఆగారా అని అంటే, ఇప్పుడు ఇది చూడండి, మీరు శృంగేరికి వెళ్ళి విధుశేఖర భారతీ స్వామి వారితో ఇంటర్వ్యూ చేసిర్రు. అందులో మీరు దశమహావిద్యల గురించి కూడా క్వశ్చన్స్ వేసిర్రు. విధుశేఖర భారతీ స్వామి వారు క్లియర్గా చెప్పారు, అక్కడ కనిపించే స్వరూపం ఉగ్రస్వరూపంగా ఉన్నా సరే అందులో అమ్మతత్వం ఉంటుంది కదా, మనం సాత్విక పూజ చేసుకోవచ్చు అని. అది వీళ్ళకి నచ్చలేదు కాబట్టి వెంటనే వీళ్ళు ఏం చేసిర్రు అని అంటే, తుని తపోవన్ ఆశ్రమంకి పోయిర్రు. ఇప్పుడు ఎవరైతే సిద్ధి పొందారో ఆ స్వామివారి దగ్గరికి పోయి ఇంటర్వ్యూ చేసిర్రు సేమ్ టాపిక్స్లో. కావాలంటే వాళ్ళ ఇంటర్వ్యూస్ చూడండి. సో మీరు హైలైట్ అయిన ప్రతిసారి వీళ్ళు మిమ్మల్ని తొక్కుతానే ఉన్నారు. చెప్తున్నా, మీరు హైలైట్ అయిన ప్రతిసారి వీళ్ళు మిమ్మల్ని తొక్కుతానే ఉన్నారు. ఇప్పుడు మీ దగ్గరికి ఎందుకు వచ్చిర్రు, ఇప్పుడు అందరిని ఎందుకు గ్యాదర్ చేసుకుంటున్నారు అని అంటే,
వీళ్ళ మీద షిరిడీలో వీళ్ళు మాట్లాడిన మాటలకి సివిల్ ఇంకా క్రిమినల్ సూట్లు ఫైల్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఢిల్లీ హైకోర్టు కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఆర్డర్స్ ఇచ్చింది యూట్యూబ్కి చెప్పి సాయిబాబా మీద చేసిన వీడియోలు డిలీట్ చేయమని. సో ఫస్ట్ విడత కింద 50-60 వీడియోలు ఎగిరిపోయినాయి నార్త్ ఇండియాలో. నెక్స్ట్ విడత వీళ్ళవే. సో ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి, ఇంతకుముందులాగా ప్రెస్ మీట్లు పెడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద లోపల నూకుతారు కాబట్టి మీలాంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేస్తున్నారు అన్నట్టు. అయితే వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అని అంటే, ఇన్ని రోజులు వీళ్ళ వెనక ఉంది చిన్నజీయర్ స్వామి అని చెప్పి బాగా ప్రమోట్ అయిపోయింది అన్నట్టు. ఏది వీళ్ళు చేసే చేష్టల వల్ల, వీళ్ళు పిలవగానే స్వామివారు వీళ్ళ సభలకి రావడం వల్ల, వీళ్ళకి చిన్నజీయర్ స్వామివారి ఆశ్రమంతో సంబంధాలు ఉండడం వల్ల చిన్నజీయర్ స్వామి బ్యాకింగే ఉందనుకున్నారు. కానీ వీళ్ళెంత నీచులు అంటే, ఆ భరతవర్ష గాడు చిన్నజీయర్ స్వామి మీద లేనిపోని వీడియోలు చేసిండు. వాడికి సంప్రదాయం తెలియదు, సబ్జెక్టు లేదు, నోటికి ఏదొస్తుంది మాట్లాడతాడు అన్నట్టు. సో అదొకటి అయిందా. దాని తర్వాత చిన్నజీయర్ స్వామియే వీళ్ళ వెనక నుండి నడిపిస్తుండు అని ప్రపంచానికి తెలిసినప్పుడు వీళ్ళు మరి చిన్నజీయర్ స్వామిని ఎవడనే ఏమైనా మాట్లాడితే డిఫెండ్ చేయాలనా? వీళ్ళు ఎప్పుడు కూడా చిన్నజీయర్ స్వామిని డిఫెండ్ చేయలే. ఈ లలిత కృష్ణ శాస్త్రి అని వీడు శృంగేరి ఆస్థాన విద్వాన్ వేద బ్రహ్మ అని పెట్టుకున్నాడు అన్నట్టు. యూఎస్లో సాయిబాబా మందిరంలో పనిచేస్తూ ఉంటాడు వీడు. ఇప్పుడు చేయట్లేదు, ఎలగొట్టిర్రు. అంతకుముందు పనిచేసేటోడు వాడు గలీజ్గా వీడియోలు చేసిండు చిన్నజీయర్ స్వామి మీద. చిన్నజీయర్ స్వామి ఫ్లైట్ ఎక్కితే ఆయన చేతిలో ఉండే త్రిదండం తీసుకొని ఎయిర్ హోస్టెస్కి ఇచ్చిన ఆమెకి పీరియడ్స్ ఉన్నాయని వీడియో పోయి అక్కడ స్టేఫ్రీలు అమ్మినోడు లెక్క వీడియోలు చేసిండు అన్నట్టు. వాడి సొంత స్టోరీ అల్లి. అట్లాంటోడి మీద వీళ్ళు చిన్నజీయర్ స్వామికి సపోర్ట్ ఒక్క వీడియో కూడా చేయలేదు. ఆ లలిత కృష్ణ శాస్త్రి ఎవడైతే శృంగేరి ఆస్థాన విద్వాన్ అని చెప్పుకొని తిరుగుతున్నాడో వాడు మాట్లాడినంత నీచంగా చిన్నజీయర్ స్వామి గురించి ఇంకెవ్వడూ మాట్లాడలేదు. వాడు 1-2 నెలలు చేసిండు వీడియోలు అట్లనే. వీళ్ళు ఒక్కసారి కూడా చిన్నజీయర్ స్వామి వైపు స్టాండ్ తీసుకొని లలిత కృష్ణ శాస్త్రిని ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకో తెలుసా? వీళ్ళు చిన్నజీయర్ స్వామి ఆశ్రమానికి దూరం అవ్వగానే వీళ్ళ టేబుల్ మీద ఆదిశంకరాచార్య విగ్రహం వచ్చింది. సో వీళ్ళు మధ్యలో శృంగేరిని బాగానే కలిసిరు అన్నట్టు. జగద్గురువులకి తెలియదు కదా వీళ్ళ గురించి. కింద ఉన్న వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళు కూడా ఆశీర్వదించి పంపించేటోళ్ళు అన్నట్టు. అట్లా శృంగేరి వైపు ఉన్నారు తప్ప అదే శృంగేరిని ఎవడైతే రిప్రజెంట్ చేస్తున్నో లలిత కృష్ణ శాస్త్రి అని వాడిని ఒక్క మాట కూడా వీళ్ళు అనలేదు. అది వీళ్ళు గురువుకి ఇచ్చే రెస్పెక్ట్. సాయిబాబా గురించి మళ్ళీ చెప్తున్నా, 2014లో ద్వారకా శంకరాచార్య సాయిబాబా మీద కాంట్రవర్సీ చేశాక ఆయన మాట్లాడిన మాటలకి మీరే కౌంటర్లు ఇచ్చిర్రు. 11 ప్రశ్నలు అది ఇది అని చెప్పి చాలా వీడియోలు కూడా చేసిర్రు సాయిబాబా మీద. ఇప్పుడు అవి ప్రైవేట్లో ఉన్నాయి. ఎందుకు? వీళ్ళు మిమ్మల్ని నండూరి టండూరి అని గలీజ్గా వీడియోలు చేసిర్రు కాబట్టి. మరి మీరు సాయిబాబా భక్తులు, దత్త సంప్రదాయం గురించి మీకు చాలా బాగా తెలుసు. దానికి ఎగ్జాంపుల్స్ మీరు సాయిబాబా గురించి చేసిన వీడియోలే. ఇంకొకటి ఎకిరాల భరద్వాజ గారు, ఎవరి జీవితం అయితే మొత్తం సాయిబాబాకి అర్పించారో ఆయనకి మీరు చాలా క్లోజ్ రిలేషన్. మరి ఇప్పుడు వీళ్ళ సభకి పిలవగానే మీరు వస్తున్నారు అని అంటే మీరు ఎకిరాల భరద్వాజ గారికి ఏం రెస్పెక్ట్ ఇచ్చినట్టు? ఇండియా మొత్తంలో ఎవ్వడు కూడా సాయిబాబా గురించి మాట్లాడిన దరిద్రగొట్టు మాటలన్నీ వీళ్ళు మాట్లాడిరు. కావాలంటే క్లిప్పినండి. ఆయన క్లియర్ గా ముస్లిం ఫకీరు. ఆయన నిరంతరము అల్లా మాలిక్ సబకా మాలిక్ ఏక్ అనే బ్రతికిండు. ఆయన మసీదులోనే పడుకున్నాడు, చీకటిగా ఉంటే దీపాలు వెలిగించుకున్నాడు. ఇట్లా కొన్ని ఉన్నాయి. గోవు మాంసం కూడా తిన్నాడు అని కూడా చెప్తారు. కానీ చదివిన తర్వాత నాకు అర్థమైంది, సాయి ముస్లిం కాదు, సాయి సాధారణ ముస్లిం కాదు, ఒక ఉన్మాద ముస్లిం, పైత్యంతో నిండిపోయినటువంటి ముస్లిం. మీకు డీటెయిల్ గా కొండ బద్దలు కొట్టినట్లుగా చెప్పాలంటే హిందువులని, భారతదేశాన్ని ఇస్లామీకరణ చేయాలి అనే ఒక మిషన్ లో భాగంగా పనిచేశాడు అనేది నాకు సాయి సచ్చరిత్ర చదివితే అర్థమైంది. విన్నారా? ఇంకొకటి వినండి. చేయాల్సి వచ్చింది బాబరీ మసీద్ మీద అండి. అది ఒక్కటే కాబట్టి జరిగింది. ఇలాంటి మసీదులు, దర్గాలు ఇప్పుడు చాలా ఉన్నాయి. సాయిబాబా కూర్చుని వాటిని చాలా మంది ఆలయాలు అంటారు. నేను దర్గా అనే అంట. అసలు దర్గా అని కూడా కదా, ఇంకా చెప్పండి మసీదే అనొచ్చు. ఎందుకంటే సాయి బతుకున్నంత కాలం సాయి ఉంది మసీదులోనే కదా. ఇప్పుడు కూడా షిరిడీలో వెనకాల మసీద్ అట్లాగే ఉంది కదా మరి స్ట్రక్చర్. విన్నారా? ఇట్లాంటి వేలున్నాయి, వేలు. అందుకే వీళ్ళ మీద కేసులు చాలా సివియర్గా అయినాయి.
సో ఇక్కడ మీరు ఎవరినైతే దత్త సంప్రదాయంలో ఆరాధిస్తారో ఆయనకి మీరు అంటే సాయిబాబాకి మీరు ఇచ్చే రెస్పెక్ట్ ఏంటి? మీరు కుర్తాలం పీఠంలో కూడా వెళ్ళారు కదా సిద్ధేశ్వరానంద భారతీ స్వామి దగ్గరికి, అక్కడ కూడా మీరు మాట్లాడిన వీడియోలు మా దగ్గర ఉన్నాయి. అయితే మరి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారే ఎక్కిరాల భరద్వాజ గారి విగ్రహావిష్కరణ కోసం ఒంగోలు వచ్చారు లాస్ట్ నవంబర్లోనో అక్టోబర్లోనో. మరి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి అని అంటే ఆయన నడిచే కాలభైరవుడు అని అంటారు. ఆయననే మీకు చాలా రిలేషన్ అయిన ఎక్కిరాల భరద్వాజ గారి విగ్రహావిష్కరణ చేసి ఎక్కిరాల భరద్వాజ గారి గురించి అంత గొప్పగా చెప్పినప్పుడు హిమాలయాలలో దత్తస్వామి యొక్క గుహ ఒకటి ఉన్నది. ఇప్పుడు మనం దత్తస్వామి ఆయన అవతారమూర్తిగా షిరిడి సాయిబాబా యొక్క మహాభక్తునిగా భరద్వాజ ఈ పరంపరను మనం భావిస్తూ ఉన్నాము. అదే ఎక్కిరాల భరద్వాజ గారిని వీళ్ళు నీచమైన మాటలన్నీ మాట్లాడి తిట్టి వీడియోలు చేస్తూ ఆయన ఎవరి కోసమైతే జీవితం అర్పించిండో ఆ సాయిబాబాని బూతులు తిడుతూ గలీజ్గా మాట్లాడుతూ వీడియోలు చేసి ఇప్పుడు వాళ్ళ మీద కేసులు అయ్యాక మీలాంటి వాళ్ళందరినీ ఏకం చేద్దాం అనుకుంటున్నారు చూడండి. సో మీరు బెటర్ వీళ్ళ దానికి రాకపోవడమే మంచిది. ఒకవేళ వచ్చినా సరే ఇక్కడ ఎవరికి ఫరక్ పడదు, కానీ రేపు పొద్దున్న నవ్వుల పాలు అయ్యేది మీరే. ఎందుకంటే మేబీ ఇప్పుడు మీకు చెప్పిండొచ్చు ఫ్యూచర్లో మీ మీద వీడియోలు చేయం, మీ మీద కాంట్రవర్సీలు చేయం, మమ్మల్ని నమ్మండి అని చెప్పి. ఇలా మాటలు మీరు విన్నారు అనుకోండి, రేపు ఏదైతే మీరు వస్తున్నారో దాని గురించి ఫ్యూచర్లో మీరే మళ్ళీ బాధపడాలి. అన్ని నీచమైన పనులు చేసిరు అన్నట్టు వీళ్ళు. సో వీడియో పెద్దగా అవుతుందని చెప్పి ఇక్కడికే ఆపేస్తున్నా. ఇప్పటికే మీకు వీళ్ళ గురించి పిచ్చ క్లారిటీ వచ్చి ఉంటుంది. సో ఇంకా మీ ఇష్టం. ఇంకొకటి, వీళ్ళు ఎంత నీచులు అంటే వీళ్ళే సనాతన ధర్మం కోసం ఫైట్ చేస్తున్నాం అంటారు కదా, మరి మీకు పరిపూర్ణానంద స్వామికి కూడా మంచి రిలేషనే ఉందిగా. ఈ భరతవర్ష గాడు, నాకు తెలిసి ఆ కరుణాకర్ గాడు కూడా అనుకుంటా భారత్ టుడేలో పనిచేసి బయటికి వచ్చారు. మరి ఈ భరతవర్ష గాడు ఆయన పనిచేసిన సంస్థలోనే వీడికి మళ్ళీ జర్నలిజం కూడా లేదు డిగ్రీ, అయినా సరే జర్నలిస్ట్ అని తిరుగుతున్నాడు అన్నట్టు బయట. వీడికి డిగ్రీ లేకపోయినా సరే భారత్ టుడేలో వీడికి జాబ్ ఇచ్చారు. అలాంటిది పరిపూర్ణానంద స్వామి మీద కూడా వీడు పెట్టిన పోస్ట్ ఏందో జస్ట్ 2-3 లైన్లు చదువుతా, మీకు అర్థమవుతుంది. దాని తర్వాత ఇక్కడ అటాచ్ చేసా చూసుకోండి. అనగనగా ఒక సాములోరు, ఎన్ని తెలిసినా అహమన్న మాలను నిరంతరం ధరించేడి వ్యక్తిత్వము అతని సొంతము. ఒక మతపు వారి ఎమోషన్ వాడుకొని సీఎం అవ్వాలనుకునేది లక్ష్యంతో ఒక ఛానల్ పెట్టి తిడి. ఇంత దరిద్రంగా రాసిండు. నాకు పరిపూర్ణానంద స్వామి గురించి చాలా గొప్పగా చెప్పారు, కానీ వీడు మొత్తం క్వైట్ ఆపోజిట్ రాసిండు అన్నట్టు. వీడు ఏ సంస్థలో పనిచేశాడో ఆ సంస్థలో పనిచేసే అదే సంస్థ మీద విషం కక్కినోడు వీడు. ఇప్పుడు మీకు ఏదో చెప్పేస్తారు, మీరు వస్తారు, రేపొద్దున మళ్ళీ మీ మీద కూడా విషం కక్కరని గ్యారంటీ ఏంది? సో ఆలోచించుకొని రండి. ఇంకొకటి, మీరు శివకేశవులకి భేదం చూడరు. లైక్ స్మార్త సంప్రదాయం ఎట్లుంటుందో మీరు అట్లనే బిహేవ్ చేస్తారుగా. మరి ఈ లలిత్ గాడు వాడే ఆదిశంకరాచార్య అంశ అని చెప్పి సాయిబాబా మీద నెగిటివ్ వీడియోలు చేసే టైంలో చెప్పుకున్నాడు. ఆలోచించి తెలియకుండానే ఒక ధ్యానంలోకి వెళ్ళిపోయినట్లున్నాను. సరిగ్గా నేను ధ్యానం నుంచి బయటకు వచ్చే సమయానికి నా ఎదురుగా సాక్షాత్తు శంకర భగవత్పాదుల వారు, జగద్గురు శ్రీ 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 ఆదిశంకరాచార్య స్వామి వారు ఉన్నారు. నాయన, ఎందుకు ఇంత ఆందోళన పడుతున్నావు? వాళ్ళ వెనక కోర్టులు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, కానీ నీ వెనక నేనున్నాను. నా అంశతోనే నిన్ను ఈ భూమి మీదకి పంపాను. నీలాంటి వాళ్ళని ఇంకొంతమందిని కూడా పంపాను. ఇంకా మీరు ఆలోచించుకోండి. మీరు బెటర్ ఏదో రీజన్ చెప్పి వీడి సభకి రాకుండా ఉండండి, అది మీకే మంచిది. మీరు వచ్చినా మాకేం ఫరక్ పడదు. హర హరం మహాదేవ.